హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా, మరి ఇప్పుడు బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దామా. ఇక్కడ పిక్ షేర్ చేశాను కదా, సేమ్ ఈ మోడల్ వచ్చేలా బ్లౌజ్ని స్టిచ్ చేయడం కోసం బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేశాను. ఇవన్నీ చూపిస్తే వీడియో లెంతీ అయిపోతుంది కదా. లేట్ చేయకుండా స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు. మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ ప్రెస్ చేయండి. ఇక్కడ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేశాను. అలాగే బ్యాక్ సైడ్ స్కాలప్స్కి మనకి బ్లౌజ్లో పెద్ద బార్డర్ ఉంది కదా, పెద్ద బార్డర్ ఏమో హ్యాండ్స్కి తీసుకున్నాను. చిన్న బార్డర్ని ఈ బ్యాక్ పార్ట్లో స్కాలప్స్ దగ్గర పోట్లీ బటన్స్ వస్తాయి కదా, అందుకోసం తీసుకున్నాను. హ్యాండ్స్కి కూడా ఇలా కట్ వర్క్ షేప్ని మార్కింగ్ చేసి హ్యాండ్స్కే కాబట్టి లైనింగ్ దగ్గర ఇలా పేపర్ క్యాన్వాస్ని ఐరన్ చేసి అతికించేసాను రెండు హ్యాండ్స్కి. అలాగే పోట్లీ బటన్ శారీ ఆరెంజ్ కలర్ అని చెప్పాను కదా, శారీలోంచి 8 ఇంచెస్ వెడల్పుండేలా క్లాత్ తీసుకొని ఆ క్లాత్తో పోట్లీ బటన్స్ని కూడా రెడీ చేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఇక లేట్ చేయకుండా స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ బ్యాక్ పార్ట్కి క్రింది వైపున డాట్స్ని ఇప్పుడే స్టిచ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి పై వైపున బార్డర్ వచ్చాక అంటే స్కాలప్స్ వచ్చాక మనం డాట్స్ని స్టిచ్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడే డాట్స్ని స్టిచ్ చేసుకుందాం. ఫస్ట్ బ్యాక్ పార్ట్ని, నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని, నెక్స్ట్ హ్యాండ్స్ని రెడీ చేశాక నెక్స్ట్ ఈ మోడల్ని ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడ బ్యాక్ పార్ట్కి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేశాను. డాట్స్ని స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ని ఫస్ట్ డబుల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఖర్చు ఉంది కదా, ఖర్చు దగ్గరికి ఇంకొక ఫోల్డింగ్ వేసుకుంటే డాట్స్ మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు కరెక్ట్గా బాడీకి మధ్యలోకి వస్తాయి. ఇక్కడ డాట్ హైట్ తీసుకునేటప్పుడు బ్యాక్ నెక్ డీప్ కంటే 1 లేదా 1.5 ఇంచెస్ క్రిందికి డాట్స్ని మార్క్ చేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ 5.5 ఇంచెస్ ఉంది కదా, నేను 4 ఇంచెస్కి డాట్ హైట్ అయితే తీసుకుంటున్నాను. 2 డాట్స్ ఒకే హైట్ ఉండాలి, వెడల్పు కూడా ఒకే విధంగా తీసుకోవాలి. ఓకేనా. డాట్స్ని స్టిచ్ చేసేటప్పుడు నేను మార్కింగ్ ఇచ్చాను కదా, మార్కింగ్ దగ్గరికి ఫోల్డ్ చేసుకొని క్రాస్గా 1/4 ఇంచు ఖర్చుతో ఇలా ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోండి. సేమ్ ఇదే ఖర్చు తీసుకోవాలి, హైట్ కూడా ఎక్కువ తక్కువ లేకుండా రెండో డాట్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం పై వైపున ఈ స్కాలప్ బార్డర్ వస్తుంది కదా పోట్లీ బటన్స్తో, ఆ తర్వాత నడుం బెల్ట్ని స్టిచ్ వేసుకుందాము. ఇలా బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. డాట్స్ని పై వైపున ఒక్కసారి నెయిల్తో రబ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్కి కూడా నేను లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేశాను. డాట్స్ని కూడా నేను కటింగ్లోనే మార్కింగ్ ఇచ్చేసాను కదా, సేమ్ అదే విధంగా రెండో క్లాత్ కూడా మార్కింగ్స్ ఇచ్చేసాను. ఇదే మార్కింగ్స్ మీదకి మనం స్టిచ్ అయితే వేసుకోవాలి. పెద్ద సైజ్ బ్లౌజ్ కానీ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ తక్కువ, అందువల్ల వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్స్ని అయితే నేను మార్కింగ్ ఇచ్చేసాను. సేమ్ అదే మార్కింగ్స్ మీద స్టిచ్ వేసుకుంటూ రావాలి. కప్ షేప్ రౌండ్గా కావాలంటే కొంచెం ఇలా కరువు షేప్లో స్టిచ్ వేసుకోండి. పై వైపున ఒక 1/2 ఇంచుకు మాత్రం క్లాత్ మీదకి స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోండి. నేనైతే 2 స్టిచ్చెస్ వేస్తున్నాను ఫస్ట్ డాట్ని. అలాగే ఇక్కడ ఇన్విజిబుల్గా మనకి ఈ ఖర్చు కనిపించకూడదంటే ఇలా లోపలికైనా ఫోల్డ్ చేసుకోండి, లేదా ఒక సైడ్కి ఫోల్డ్ చేసైనా స్టిచ్ వేసుకోండి. ఇక్కడ ఒక స్టిచ్ వేసుకుంటే మనం క్రింది వైపున షేప్ బెల్ట్ని యాడ్ చేసేటప్పుడు మనకి క్లాత్ అడ్డం రాకుండా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ రెండో డాట్ని ఆల్రెడీ మార్కింగ్ ఇచ్చాను కదా, ఆ మార్కింగ్ దగ్గరికి ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా 1/4 ఇంచు ఖర్చుతో ఇలా క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ మూడో డాట్ని ఒకటో డాట్కి క్రాస్గా 1/4 ఇంచు ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ క్రాస్ ఉంటుంది, గట్టిగా లాగకూడదు. ఇలా కరెక్ట్గా ఫ్రీగా మూవ్ చేస్తూ 1/4 ఇంచు ఖర్చుతో ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక క్లాత్కి డాట్స్ని స్టిచ్ వేశాను కదా, సేమ్ ఇదే విధంగా రెండో క్లాత్కి కూడా డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి. నేను ఇక్కడ షేప్ బెల్ట్స్ని కూడా రెడీ చేసుకున్నాను. ఇవన్నీ చూపిస్తే వీడియో లెంతీ అయిపోతుంది ఫ్రెండ్స్. మోడల్ బ్లౌజ్ కదా, అందువల్ల మీకు బోర్ కొట్టకుండా ఉంటుంది. అలాగే లెంతీ అవ్వకుండా ఫాస్ట్గా మీకు ఎక్కడ ఇంపార్టెంటో అక్కడ మాత్రమే చూపిస్తున్నాను. మామూలు లైనింగ్ బ్లౌజెస్ అనుకోండి, అప్పుడు ప్రతిదీ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మోడల్ బ్లౌజ్ కదా, అందువల్ల నేను ఇక్కడ షేప్ బెల్ట్ని కూడా రెడీ చేసుకున్నాను. ఫస్ట్ అయితే ఈ ఫ్రంట్ పార్ట్ 2 ఫ్రంట్ పార్ట్స్కి డాట్స్ స్టిచ్ వేశాక నెక్స్ట్ షేప్ బెల్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని క్రింది వైపున కరెక్ట్గా మీరు కటింగ్లో ఎంత ఖర్చు అయితే ఇస్తారో అదే ఖర్చుతో స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇక్కడ ఓవర్లాక్ ఫెసిలిటీ ఉంటే ఓవర్లాక్ వేసుకోండి, లేదంటే మీరు ఇన్విజిబుల్గా అయినా షేప్ బెల్ట్ని యాడ్ చేసుకోండి. పై వైపున రబ్ చేసుకొని ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి. షేప్ బెల్ట్ చూసారా ఎంత కరెక్ట్గా ఉందో, ఇక్కడ కొంచెం ఎక్కువ వచ్చింది. ఎక్స్ట్రా వచ్చిన షేప్ బెల్ట్ని మాత్రమే కట్ చేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ క్లాత్ని మాత్రం కట్ చేయకూడదు. ఇలా షేప్ బెల్ట్స్ని యాడ్ చేశాక ఒక సైడ్ ఫ్రంట్ పార్ట్కి ఏమో
హుక్స్ బెల్ట్ని, ఇంకొక సైడ్ ఫ్రంట్ పార్ట్కి కాజా బెల్ట్ని. మీ ఏరియాని బట్టి ఎటువైపు కాజా బెల్ట్ అయితే అటువైపు, ఎటువైపు హుక్స్ బెల్ట్ అయితే అటువైపుకి స్టిచ్ వేసుకోండి. ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు పావించి ఖర్చుతో ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. నేనైతే హుక్స్ బెల్ట్ క్లాత్ని 2 ఇంచెస్ వెడల్పు ఉండేలా రెడీ చేసుకున్నాను. కాజా బెల్ట్ క్లాత్ని 1.5 ఇంచెస్ పీస్ తీసుకొని 1 ఇంచుకి ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను. హుక్స్ బెల్ట్ని ఫోల్డ్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ కంటే 1 పాయింట్ ఎక్కువ బయటికి రావాలి. 3/4 ఇంచ్ కంటే 1 పాయింట్ తక్కువతో ఇలా బయటికి వచ్చేలా మనం కాజా బెల్ట్ క్లాత్ని ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఇలా నీట్గా ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోండి. సేమ్ ఇదే కుట్టు పక్కనే ఇంకొక కుట్టు కూడా వేసుకోవాలి. ఇలా 2 స్టిచ్చెస్ స్టిచ్ వేసుకుంటే మనం మధ్యలో కాజాస్ని స్టిచ్ వేసుకుంటాం. ఈ పై వైపున ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోండి. ఓకేనా, ఇలా ఒక సైడు కాజా బెల్ట్ని అయితే స్టిచ్ వేశాను కదా. నెక్స్ట్ ఇక్కడ నడుం లూజ్ 40 ఇంచెస్, 4వ భాగం 10 ఇంచెస్ దగ్గర మార్కింగ్ ఇవ్వాలి. హుక్స్ బెల్ట్ సైడ్ మాత్రం హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి మార్కింగ్, కాజా బెల్ట్ సైడ్ మాత్రం కాజా బెల్ట్ని వదిలేసి 10 ఇంచెస్ దగ్గర మార్కింగ్ ఇవ్వాలి. ఇంకొక సైడు హుక్స్ బెల్ట్ని స్టిచ్ చేస్తాం కదా, హుక్స్ బెల్ట్ని స్టిచ్ చేసేటప్పుడు మాత్రం ఈ డాట్ దగ్గర చిన్న ఫోల్డింగ్ ఇస్తే పట్టినట్టు లేకుండా నీట్గా ఉంటుందన్నమాట. మన ఫ్రంట్ పార్ట్లో ఈ హుక్స్ బెల్ట్ అనేది ఇక్కడ చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసి పావించి ఖర్చుతో స్ట్రైట్గా కుట్టు వేసుకుంటూ రావాలి. ఎందుకంటే ఇక్కడ బ్యాక్ సైడ్కి టర్న్ చేసి స్టిచ్ చేస్తాం కాబట్టి ఇక్కడ చిన్న ఫోల్డింగ్ అనేది ఇవ్వాలి. ఇలా పావించి ఖర్చుతో స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని పై వైపున ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ క్రింది వైపున క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ ఒక 1/2 ఇంచ్కి ఎక్స్ట్రా ఉంటే చాలు. ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇలా టర్న్ చేసుకొని ఇంకొక కుట్టు ఇక్కడ హుక్స్ బెల్ట్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలానే కుట్టు వేసుకుంటూ రావాలి. ఫస్ట్ చివరికి ఒక రఫ్ స్టిచ్ వేసుకోండి. ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. పై వైపున ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 2 ఫ్రంట్ పార్ట్స్ హైట్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి ఒకసారి. ఒకవేళ ఎక్కువ తక్కువలు ఉంటే ఇక్కడే కట్ చేసుకోవాలి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి మనకి నడుం లూజ్ 40 ఇంచెస్ కదా, 4వ భాగం కరెక్ట్గా 10 ఇంచెస్ దగ్గర మార్కింగ్ ఇవ్వాలి. ఓకేనా, ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ హ్యాండ్స్ని స్టిచ్ చేద్దాము. హ్యాండ్స్ని స్టిచ్ చేసేటప్పుడు ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్, ఈ లైనింగ్ క్లాత్కి పేపర్ క్యాన్వాస్ని యాడ్ చేశాను కదా, ఈ పేపర్ క్యాన్వాస్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. అంటే మనం స్టిచ్ చేశాక ఈ పేపర్ క్యాన్వాస్ అనేది మధ్యలోకి వెళ్ళిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మనం స్కాలప్స్ స్టిచ్ వేసేటప్పుడు ఈ లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ అటు ఇటు కదలకుండా పిన్స్ని సెట్ చేసుకుంటే మనం ఈ స్కాలప్స్ని రౌండ్ షేప్లో స్టిచ్ చేస్తాం కదా, అప్పుడు క్లాత్ అటు ఇటు కదలకుండా ఉంటుంది. క్రింది వైపున ఒక లూజ్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. 2 లేయర్స్ అంటే పై వైపున లైనింగ్ క్లాత్, క్రింది వైపున ఒరిజినల్ క్లాత్ కరెక్ట్గా ఉండాలి. క్రింది వైపున కొంచెం బయటికి రావడం, పై వైపున కొంచెం లోపలికి వెళ్ళడం అలా లేకుండా చివర కరెక్ట్గా ఉండాలి. అందుకోసమే క్రింది వైపున 2 లేయర్స్ సమానంగా ఉండేలా ఒక స్టిచ్ కూడా వేసేస్తున్నాను. ఇక్కడ మనం కట్ చేస్తాం కాబట్టి ఇబ్బంది లేదు. లూజ్ స్టిచ్ అయితే వేసేసాను ఫ్రెండ్స్. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు స్కాలప్ షేప్ ఎలా ఉందో సేమ్ అలానే కుట్టుకోవాలి. ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు మీరు స్కాలప్ రౌండ్ షేప్ ఎంత నీట్గా స్టిచ్ చేస్తారో అంత నీట్గా స్కాలప్స్ అనేది రైట్ సైడ్కి టర్న్ అవుతాయి. కార్నర్స్ కరెక్ట్గా రావాలి. ఈ షేప్ నీట్గా వచ్చేలా సూదిని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని టర్న్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి. మీరు ఎంత ఓపిక్గా స్టిచ్ చేస్తారో అంత నీట్గా ఈ స్కాలప్ షేప్ అనేది రైట్ సైడ్కి టర్న్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, కార్నర్స్లో మాత్రం సూదిని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఒక హ్యాండ్ని నేను ఆల్రెడీ స్టిచ్ చేసాను, రెండో హ్యాండ్ని స్టిచ్ చేయడం చూపిస్తున్నాను. ప్రతి స్కాలప్ని చూపిస్తున్నాను స్కిప్ చేయకుండా, మీకు ఈజీగా ఉంటుంది. మీరు ఇలా ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్. హ్యాండ్స్ వరకు స్కాలప్స్ ఇస్తే కూడా బ్లౌజ్ లుక్ బాగుంటుంది. ఇక్కడ స్కాలప్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఒక స్కాలప్కి రెండో స్కాలప్కి మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ దగ్గర స్ట్రైట్గా ఒక కుట్టు వచ్చేలా చూసుకోండి. అప్పుడు స్కాలప్ షేప్ అనేది నీట్గా ఉంటుంది. దగ్గరగా లేకుండా కొంచెం ఒక స్కాలప్కి రెండో స్కాలప్కి ఒక్క స్టిచ్ గ్యాప్ వచ్చేలా స్టిచ్ వేసుకోండి, బాగుంటుంది ఫినిషింగ్ అనేది. ఇలా అన్ని స్కాలప్స్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ నేను స్కాలప్స్ని డ్రా చేసేటప్పుడే ఖర్చు దగ్గరికి స్ట్రైట్గా లైన్ని మార్కింగ్ ఇచ్చేసి మనకి హ్యాండ్ లూజ్ 13 ఇంచెస్ దగ్గరికి మాత్రమే స్కాలప్స్ని ఇలా నీట్గా డ్రా చేసుకున్నాను. క్రింది వైపున పావించి ఖర్చు ఉంచుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి ఇలా రైట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి.
ఇక్కడ మనం నీట్గా షేప్ అంటే ఈ స్కాలప్ షేప్ నీట్గా రావాలి అంటే మిషన్స్ నీడిల్ ఉంటుంది కదా, లేదా స్క్రూ డ్రైవర్ కానీ ఈ లైనింగ్కి ఒరిజినల్ క్లాత్ మధ్యలో ప్లేస్ చేసి ఈ స్కాలప్స్ని నీట్గా వచ్చేలా టర్న్ చేసుకుంటే షేప్ అనేది నీట్గా వస్తుంది. ఒక్కసారి ఐరన్ చేశాను, చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఫినిషింగ్ అనేది. ఇలా నీట్గా ఐరన్ చేశాక హ్యాండ్స్ లుక్ అయితే ఇలా ఉంది. లోతు తీసిన సైడ్ కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేసిందో. ఇలా 2 హ్యాండ్స్ అయితే రెడీ అయ్యాయి కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని యాడ్ చేసి ఈ మోడల్ని కూడా రెడీ చేసుకుందాం. అంటే మనకి బ్యాక్ సైడ్ అంతా పోట్లీ బటన్స్ వస్తాయి కదా, అందువల్ల ఇప్పుడు 2 షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి. కటింగ్లో నేను 1/2 ఇంచ్ ఖర్చునిచ్చాను, అదే ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా 2 స్టిచ్చెస్తో షోల్డర్స్ని యాడ్ చేశాను. షోల్డర్ వెడల్పు కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి. ఒకవేళ ఎక్కువ తక్కువలు వస్తే ఇక్కడ కట్ చేసేయండి ఎక్కువగా ఉన్న షోల్డర్ని. మరీ ఎక్కువ కట్ చేయకూడదు. ఒక్క పాయింట్ ఎక్కువ తక్కువలు ఉంటే ఆ ఎక్కువగా ఉన్న షోల్డర్ని కట్ చేసేయాలి. లేదంటే ఒక హ్యాండ్ పొడవుగా ఒక హ్యాండ్ షార్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం పోట్లీ బటన్ స్టిచ్ చేసేటప్పుడు ఈ ఫ్రంట్ సైడ్ ఒక సైడ్ మనం శారీతో కవర్ చేసుకుంటాం కదా, అటువైపు నేను పోట్లీ బటన్స్ని అయితే స్టిచ్ వేయట్లేదు. ఈ షోల్డర్ దగ్గర నుంచి పోట్లీ బటన్స్ని కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసి 1/2 ఇంచ్ ఖర్చుతో నీట్గా ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి. మీకు పోట్లీ బటన్స్ 1/2 ఇంచ్ గ్యాప్తో కావాలంటే 1/2 ఇంచ్ గ్యాప్తో, లేదు 3/4 ఇంచ్ గ్యాప్ అంటే 3/4 ఇంచ్ గ్యాప్, లేదు 1 ఇంచ్ గ్యాప్ అంటే 1 ఇంచ్ గ్యాప్, మీ ఇష్టం అనమాట. నేనైతే 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా పోట్లీ బటన్స్ని ప్లేస్ చేస్తూ వస్తున్నాను. ఇక్కడ ఈ శారీ ఆరెంజ్ కలర్ శారీ, పళ్ళు వచ్చేసి గ్రీన్ కలర్ పళ్ళు అంటే పీకాక్ గ్రీన్ అనమాట. బ్లౌజ్ కూడా పీకాక్ గ్రీన్ ఇచ్చారు. నేను శారీలోంచి చిన్న పీస్ తీసుకున్నాను, ఆ పీస్తోనే నేను పోట్లీ బటన్స్ని అయితే రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. పోట్లీ బటన్స్ని ఎలా రెడీ చేసుకోవాలో మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అన్ని పోట్లీ బటన్స్ని నీట్గా ఇక్కడ ఖర్చు ఎక్కువ తక్కువ తీసుకోకూడదు, 1/2 ఇంచ్ ఖర్చు తీసుకుంటూ పోట్లీ బటన్స్ని స్టిచ్ వేసుకుంటూ రావాలి. పోట్లీ బటన్స్ అనేది కాస్త ఎత్తుగా ఉంటాయి, అంటే వెడల్పు ఎక్కువ ఉంటుంది కదా, అందువల్ల స్టిచ్ వేసేటప్పుడు క్లాత్ కొంచెం పట్టినట్టుగా ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. అలాగే పోట్లీ బటన్ స్టిచ్ వేసేటప్పుడు మన 2 చేతి వేళ్ల హెల్ప్తో స్టిచ్ వేస్తే పోట్లీ బటన్ హెడ్ దగ్గరికి అంటే కరెక్ట్గా బటన్ తల క్రింది వైపున కుట్టు అనేది వస్తుంది. మీరు గమనిస్తున్నారో లేదో, నేను 2 వేళ్లతో పోట్లీ బటన్ని పట్టుకొని స్టిచ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ వేయడం వల్ల కరెక్ట్గా పోట్లీ బటన్ మీదికి నీట్గా స్టిచ్ అనేది వస్తుంది, అటు ఇటు కదలకుండా. ఓకేనా? మనకి పోట్లీ బటన్స్ ఎక్కడ వరకు అయితే రావాలో అక్కడ వరకు స్టిచ్ వేశాను. అలాగే ఇటువైపు ఫ్రంట్ నెక్ దగ్గర కూడా స్టిచ్ వేయాలి, ఎందుకంటే మనకి ఇటువైపు ఫ్రంట్ సైడ్ కూడా ముందు వైపు కనిపిస్తుంది కదా, అందుకోసం. అలాగే బ్యాక్ సైడ్ ఇటువైపు స్కాలప్స్ వస్తాయి కాబట్టి స్కాలప్స్ ఎక్కడ వరకు వస్తాయో అక్కడ వరకు పోట్లీ బటన్స్ లేకుండా మిగిలిన వరకు పోట్లీ బటన్స్ అయితే స్టిచ్ వేస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే ఇటువైపు ఫ్రంట్ నెక్ దగ్గర కూడా ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. కరెక్ట్గా ఖర్చు తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. 2 వేళ్ల హెల్ప్తో ఇలా పోట్లీ బటన్స్ని నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. అర్థమైంది కదా ఫ్రెండ్స్? పోట్లీ బటన్స్ కాస్త లావుగా ఉంటాయి, స్టిచ్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేయండి, లేకపోతే క్లాత్ పట్టినట్టుగా ఉంటుంది. ఎప్పుడైనా మీరు పోట్లీ బటన్ స్టిచ్ వేసేటప్పుడు క్లాత్ని మాత్రం గట్టిగా అస్సలు లాగకండి, కొంచెం లాగినా కుచ్చుకుచ్చుగా అయిపోతాయి. ఇలా పోట్లీ బటన్స్ అన్నీ స్టిచ్ వేశాక ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు ఉంటుంది కదా, అంటే పోట్లీ బటన్కి వేస్ట్ ఎక్కువ ఉంటుంది, నీట్గా క్రింది వైపున ఆ వేస్ట్ అంతా కట్ చేసేయండి, లేదంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఎత్తుగా అయిపోతుంది. ఇవన్నీ నేను వీడియోలో చూపించట్లేదు. మీరు ఒకవేళ ఈ మోడల్ స్టిచ్ వేసుకుంటే ఈ పోట్లీ బటన్కి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఉంచేసి మిగిలిన క్లాత్ అంతా కట్ చేసేయండి. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్లో మనకి స్కాలప్స్ అలాగే పోట్లీ బటన్స్ వస్తాయి కదా, ఆ క్లాత్ని రెడీ చేస్తున్నాను. క్రింది వైపునేమో చిన్న బార్డర్ రైట్ సైడ్ ప్లేస్ చేశాను ఒరిజినల్ క్లాత్ని. నెక్స్ట్ పై వైపున లైనింగ్కి ఈ స్కాలప్స్ని రెడీ చేశాను కదా, ఈ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని క్రింది వైపున క్లాత్ మాత్రం అటు ఇటు కదలకుండా ఒక స్టిచ్ అయితే వేశాను, లూజ్ స్టిచ్ వేశాను. ఈ 2 లేయర్స్ అటు ఇటు కదలకుండా ఇలా పిన్స్ని అయితే సెట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ స్కాలప్ షేప్ ఎలా ఉందో సేమ్ అలానే కుట్టుకోవాలి. ఈ స్కాలప్స్ మనం ఎంత నీట్గా స్టిచ్ చేస్తామో అంత నీట్ ఫినిషింగ్తో ఈ స్కాలప్స్ బార్డర్ అనేది రెడీ అవుతుంది. కాబట్టి ఈ షేప్ కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేయండి. నేను హ్యాండ్స్కేమో స్కాలప్ వెడల్పు అనేది కొంచెం తక్కువ ఇచ్చాను, అంటే పెద్దవిగా లేకుండా చిన్నవిగా ఇచ్చాను. బ్యాక్ సైడ్ మాత్రం పెద్దవిగా ఇచ్చాను, ఇంచుమించుగా 2.5 ఇంచెస్ వెడల్పు ఉండేలా స్కాలప్ షేప్ తీసుకున్నాను. హ్యాండ్స్కి మాత్రం 1.5 ఇంచెస్ వెడల్పు ఉండేలా
నేను డబ్బా మూత అనేది చిన్నది తీసుకున్నాను. ఇక్కడ మాత్రం పెద్ద స్కాలప్స్ తీసుకున్నాను. మరి ఇక్కడ చిన్నగా ఇస్తే ఫినిషింగ్ అంత బాగుండదు, లుక్ బాగుండాలి కదా, అందువల్ల కొంచెం పెద్దవి తీసుకున్నాను. ఈ స్కాలప్ షేప్ని స్టిచ్ చేసేటప్పుడు మాత్రం 2 స్కాలప్స్కి మధ్యలో స్టిచ్ కొంచెం గ్యాప్ వచ్చేలా స్టిచ్ వేసుకోండి, ఫినిషింగ్ బాగుంటుంది. అలాగే మనం టర్న్ చేసినప్పుడు 2 స్కాలప్స్ నీట్ ఫినిషింగ్తో రైట్ సైడ్కి వస్తాయి. అలాగే ఈ కార్నర్స్ దగ్గర చిన్న చిన్న టక్స్ ఇవ్వండి, అప్పుడు నీట్గా ఉంటుందన్నమాట రైట్ సైడ్కి ఈ స్కాలప్స్ అనేది. ఇలా కట్స్ ఇచ్చేసి నెక్స్ట్ రైట్ సైడ్కి టర్న్ చేసుకొని ఒక్కసారి ఐరన్ చేసుకోండి, చాలా నీట్గా ఉంటుందన్నమాట ఫినిషింగ్ అనేది. ఇలా టర్న్ చేయగానే కుచ్చుకుచ్చుగా ఉంటుంది, ఏం భయపడొద్దు, నీట్గా ఐరన్ చేస్తే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి నార్మల్ మిషన్ నీడిల్ ఉంటుంది కదా, మిషన్ నీడిల్తో ఇలా ఒక్కసారి లోపల ప్లేస్ చేసి టర్న్ చేసుకుంటే ఇలా వస్తుంది. నెక్స్ట్ ఐరన్ చేసామనుకోండి చాలా నీట్గా రెడీ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఒరిజినల్ క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా, ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసుకుందాము. అంటే లైనింగ్ క్లాత్ ఖర్చు, ఈ ఒరిజినల్ క్లాత్ ఖర్చు రైట్ సైడ్కి కనిపించకుండా ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది. ఓకేనా, ఇలా రెడీ అయింది కదా. ఇప్పుడే పోట్లీ బటన్స్ని రెడీ చేసుకోవాలి. ఓకేనా, ఎందుకంటే మనం బ్లౌజ్ మీద పెట్టి మీరు పోట్లీ బటన్ స్టిచ్ చేస్తారనుకోండి, బ్లౌజ్ క్లాత్ అంతా కుచ్చుకుచ్చుగా అయిపోతుంది. అందుకే ఇక్కడే రెడీ చేసుకుంటే మనం ఒకేసారి బ్లౌజ్ మీద పెట్టేస్తే ఫినిషింగ్ బాగుంటుంది. మనం బ్లౌజ్ మీద ప్లేస్ చేస్తాం కాబట్టి క్లాత్ కుచ్చుకుచ్చుగా లేకుండా ఫినిషింగ్ బాగుంటుంది. ఇక్కడ నేను దగ్గరగా పోట్లీ బటన్స్ని ప్లేస్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు పోట్లీ బటన్స్ ఎక్కువే ఉన్నాయి. నాకు మిగులుతాయో లేదో, అంటే బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్ దగ్గర రెడీ చేశాక ఈ మోడల్కి కరెక్ట్గా సరిపోతాయో లేవో అని అక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చాను. ఇక్కడ నాకు సఫిషియెంట్గా ఉన్నాయి, అందువల్ల కొంచెం దగ్గరగానే పోట్లీ బటన్స్ని ప్లేస్ చేస్తున్నాను. 1/2 ఇంచ్ కంటే ఒక పాయింట్ దగ్గరికే ప్లేస్ చేస్తున్నాను. ఇలా ప్లేస్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఈ క్లాత్కి పోట్లీ బటన్స్ అయితే రెడీ చేశాను. ఇలా బ్యాక్ నెక్కి ఫ్రంట్ నెక్కి పోట్లీ బటన్స్ని స్టిచ్ వేసుకొని నెక్స్ట్ ఈ ఎక్స్ట్రా పోట్లీ బటన్ వేస్ట్ అంతా కట్ చేశాను, గమనించారా. ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్ట్రైట్ పీస్ 1.5 ఇంచెస్ వెడల్పు ఉండేలా స్ట్రైట్ పీస్ని రెడీ చేసుకున్నాను. ఇప్పుడు స్ట్రైట్ పీస్ని స్టిచ్ వేసేటప్పుడు నేను ఇక్కడ స్ట్రైట్ పీస్ ఎందుకు తీసుకున్నానంటే, ఇక్కడ మీరు క్రాస్ పీస్ అయినా తీసుకోవచ్చు, ఎందుకంటే ఫ్రంట్ రౌండ్ నెక్కే బ్యాక్ రౌండ్ నెక్కే. మీరు క్రాస్ పీస్ తీసుకున్నారనుకోండి, పోట్లీ బటన్స్ స్టిచ్ చేశాక బ్యాక్ సైడ్కి టర్న్ చేసి హెమ్మింగ్ వేస్తాం కదా, హెమ్మింగ్లోంచి కనిపిస్తూ ఉంటుంది మనకి ఈ పోట్లీ బటన్స్ వేస్ట్ అనేది. అదే స్ట్రైట్ పీస్ తీసుకున్నారనుకోండి, పోట్లీ బటన్స్ వేస్ట్ అనేది ఈ స్ట్రైట్ పీస్ మధ్యలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ స్ట్రైట్ పీస్ని స్టిచ్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది, ఒక విషయాన్ని గమనించండి. ఎందుకంటే ఇక్కడ నెక్స్ రౌండ్ నెక్ మనం తీసుకున్నది స్ట్రైట్ పీస్ కదా, ఖచ్చితంగా అక్కడక్కడ ఫోల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ స్ట్రైట్ పీస్కి సాగే గుణం ఉండదు, కానీ రౌండ్ నెక్స్కి సాగే నేచర్ ఉంటుంది. మనం హెమ్మింగ్ వేసినప్పుడు కానీ బ్లౌజ్ వేసుకున్నప్పుడు పట్టినట్టు లేకుండా ఉండాలి అంటే అక్కడక్కడ ఫోల్డింగ్స్ ఇవ్వాలి. మామూలుగా ఫోల్డింగ్ ఇవ్వడం ఈజీనే, కానీ క్రింది వైపున పోట్లీ బటన్స్ ఉన్నాయి, అలాంటప్పుడు ఫోల్డింగ్ ఇవ్వాలంటే కాస్త ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే పోట్లీ బటన్స్ కాస్త లావ్ ఎక్కువ ఉంటాయి. మామూలుగా రౌండ్ నెక్ని ఈజీగా స్టిచ్ చేయొచ్చు, కానీ క్రింది వైపున పోట్లీ బటన్స్ ఉంటాయి. అలాగే పై వైపున ఈ మెడ పీస్ని అక్కడక్కడ ఫోల్డ్ చేసుకుంటూ కుట్టు వేసేటప్పుడు కొంచెం క్లాత్ అనేది లాగినట్టుగా కొంచెం కుచ్చుగా అయిపోతుంది. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేయండి. క్లాత్ను మాత్రం అస్సలు లాగొద్దు, కొంచెం లాగినా కూడా బ్లౌజ్ పాడైపోతుంది, ఎందుకంటే కుచ్చుగా అయిపోతుంది తర్వాత. అందువల్ల ఫ్రీగా మూవ్ చేయాలి, జాగ్రత్తగా పోట్లీ బటన్స్ని స్టిచ్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఖర్చు కరెక్ట్గా తీసుకోవాలి. ఎందుకంటే పోట్లీ బటన్స్ మీద మీరు స్టిచ్ చేసేటప్పుడు ఖర్చు తక్కువ రాదు, ఎక్కువే వచ్చేస్తుంది. ఎందుకంటే పోట్లీ బటన్స్ కాస్త లావుగా ఉంటాయి కదా, స్టిచ్ చేసేటప్పుడు తెలియకుండానే ఖర్చు ఎక్కువ తీసేసుకుంటాం. ఖర్చు ఎక్కువ తీసుకున్నారనుకోండి బ్లౌజ్ నెక్స్ కూడా బ్రాడ్ అయిపోతాయి. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఖర్చు దగ్గర మీరు మార్కింగ్ ఇవ్వండి. బిగినర్స్ అయితే కరెక్ట్గా 1/4 ఇంచ్ లైన్ మీదనే కుట్టు వేసుకుంటూ రావాలి. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇలా 1/4 ఇంచ్ ఖర్చుతో నీట్గా అక్కడక్కడ ఫోల్డ్ చేసుకుంటూ ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. చూసారా, ఇలా మెడ పీస్ని స్టిచ్ చేశాక పై వైపున కూడా ఒక కుట్టు వేసుకుంటే ఇంత నీట్గా పోట్లీ బటన్స్ అయితే రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఈ పై వైపున మోడల్ వస్తుంది కదా, ఈ మోడల్ని ప్లేస్ చేసేటప్పుడు ఈ మెడ పీస్ మనకు అడ్డం అవుతుంది కదా, ఒక లూజ్ స్టిచ్ వేసుకొని మెడ పీస్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఒక లూజ్ స్టిచ్ వేసేద్దాము. ఆ తర్వాత ఈ క్లాత్ని ప్లేస్ చేసి స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. అర్థమైందా ఫ్రెండ్స్. ఇలా రావాలి. మరి ఇక్కడ షోల్డర్ని యాడ్ చేసాము, ఈ క్లాత్ ఖర్చు మనకు కనిపించకూడదు. ఓకేనా, ఇలా రావాలి కదా. అందువల్ల కరెక్ట్గా ఎక్కడికి రావాలో ఒక మార్కింగ్ ఇచ్చేస్తే
ఈ స్టిచ్ కనిపించకుండా ఇప్పుడు స్టిచ్ వేసామనుకోండి, ఇలా టర్న్ చేసుకున్నప్పుడు కరెక్ట్గా షోల్డర్లోంచి వచ్చినట్టుగా ఉంటుంది, ఖర్చు అస్సలు కనిపించదు. ఇలా నీట్గా ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకొని ఈ క్లాత్ని ఇలా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఒకవేళ క్లాత్ ఎక్కువ ఉంది ఖర్చులో అనిపిస్తే నీట్గా ఇక్కడ కట్ చేసేయండి. ఓకేనా, ఇలా కట్ చేసి ఇప్పుడు ఇలా టర్న్ చేసామనుకోండి, రైట్ సైడ్కి ఎంత నీట్గా వచ్చేసిందో చూసారా. ఇప్పుడు షోల్డర్లోంచి ఈ మోడల్ వచ్చినట్టుగా తెలుస్తుంది మనకి. ఓకేనా, షోల్డర్లోంచి మీరు ఫస్టే స్టిచ్ చేశారనుకోండి, కొంచెం అటు వెళ్ళడం లేదా కొంచెం ఇటు రావడం జరుగుతుంది. ఇలా మనం షోల్డర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ మోడల్ని స్టిచ్ వేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఈ మెడ పీస్నంతా ఒక్కసారి లూజ్ స్టిచ్తో స్టిచ్ వేస్తున్నాను. హెమ్మింగ్ వేసేటప్పుడు మళ్ళీ విప్పి హెమ్మింగ్ వేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ మోడల్ని స్టిచ్ చేసేటప్పుడు ఈ క్లాత్ మనకి కొంచెం అడ్డం వస్తుంది, అందువల్ల ఒక లూజ్ స్టిచ్ వేసుకొని ఈ మెడ పీస్నంతా స్టిచ్ వేస్తున్నాను. ఇలా స్టిచ్ వేశాక ఇప్పుడు చూసారా మోడల్ మనకి ఎక్కడికి కావాలంటే అక్కడికి టర్న్ అవుతుంది. అదే మీరు షోల్డర్లోంచి స్టిచ్ చేశారనుకోండి, షోల్డర్ కొంచెం పెద్దదన్నా అవుతుంది, కాస్త చిన్నదిగా కూడా అవుతుంది. ఈ విధంగా స్టిచ్ వేస్తే ఎవ్వరు కనిపెట్టలేరు, షోల్డర్లోంచే మనకి ఈ మోడల్ వచ్చినట్టుగా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఈ క్లాత్ అటు ఇటు కదలకుండా పిన్స్ని సెట్ చేసేయండి. పోట్లీ బటన్ సైడ్ మాత్రం నీట్గా ఇలా ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఈ మోడల్ మీకు కొంచెం ఇటువైపుకి రావాలన్నా పిన్స్ని సెట్ చేసి ఆ విధంగా ప్లేస్ చేసుకొని ఈ పోట్లీ బటన్స్ దగ్గర మాత్రం ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఈ స్కాలప్స్ దగ్గర ఒక 2 లేదా 3 స్కాలప్స్ దగ్గర ఒక స్టిచ్ వేసుకోవాలి. పై వైపున స్కాలప్స్ ఉన్నాయి కదా, అక్కడ స్టిచ్ వేయలేం, ఎందుకంటే నెక్ లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది. బయట వైపుకి ఈ స్కాలప్స్ వస్తాయి. హెమ్మింగ్ వేసేటప్పుడు చిన్నగా లోపల వైపున హెమ్మింగ్ వేస్తే సరిపోతుంది. ఈ పై వైపున ఒక 3 స్కాలప్స్ వరకు పై వైపున ఒక స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది. అంటే ఈ స్కాలప్ క్లాత్ అనేది అటు ఇటు కదలకుండా ఉంటుంది. లేదా హెమ్మింగ్ వేసేటప్పుడైనా క్రింది వైపు నుంచి చిన్నగా హెమ్మింగ్ వేస్తే కూడా లుక్ బాగుంటుంది. నేనైతే ఒక 3 స్కాలప్స్ వరకు పై వైపున కుట్టు వేస్తున్నాను. ఈ పై వైపున స్కాలప్స్కి మాత్రం స్టిచ్ వేయలేం, ఎందుకంటే నెక్ కొంచెం లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది, బయట వైపుకి ఈ స్కాలప్స్ వస్తాయి. హెమ్మింగ్ వేసేటప్పుడు క్రింది వైపున చిన్నగా హెమ్మింగ్ వేసేస్తే ఈ క్లాత్ అటు ఇటు కదలకుండా నీట్గా రెడీ అవుతుంది. చూసారా మోడల్ ఈజీగా స్టిచ్ వేసాం కదా. ఇలా రెడీ అయ్యాక నెక్స్ట్ క్రింది వైపున నడుం బెల్ట్ని యాడ్ చేయలేదు కదా. ఎందుకు యాడ్ చేయలేదంటే ఈ క్రింది వైపున క్లాత్ని ఫోల్డ్ చేసినప్పుడు ఇప్పుడు మనకి ఖర్చు కనిపించకుండా ఈ నడుం బెల్ట్లోకి వెళ్ళిపోతుంది. అందువల్ల ఇప్పుడు మనం నడుం బెల్ట్ని యాడ్ చేసామనుకోండి, క్రింది వైపున ఫోల్డ్ చేసి స్టిచ్ వేసాను కదా, ఆ ఖర్చు కూడా కరెక్ట్గా ఈ నడుం బెల్ట్ మధ్యలోకి వెళ్ళిపోతుంది. నేను ముందుగా డాట్స్ని స్టిచ్ చేశాను కాబట్టి ఇక్కడ చిన్న ఫోల్డింగ్ ఇవ్వండి డాట్స్ని స్టిచ్ చేసేటప్పుడు. అర్థమైందా ఫ్రెండ్స్? ఇలా నీట్గా ఖర్చు 1/2 ఇంచ్ ఇచ్చాను కదా, అదే 1/2 ఇంచ్ ఖర్చు తీసుకోవాలి. ఎందుకు డాట్స్ స్టిచ్ వేసానో అర్థమైందా? ఈ మోడల్ని రెడీ చేశాక మీరు డాట్స్ స్టిచ్ వేయలేరు, ఎందుకంటే కరెక్ట్గా ఈ మోడల్ అడ్డం వచ్చేస్తుంది. అందువల్ల ముందే డాట్స్ని రెడీ చేశాను. నెక్స్ట్ ఈ మోడల్ని పై వైపున ప్లేస్ చేసేసాను. ఆ తర్వాత ఈ నడుం బెల్ట్ని యాడ్ చేస్తే మనకి డాట్స్ దగ్గర నీట్గా ఉంటుంది. ఈ మోడల్ క్రింది వైపున ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చు కూడా ఈ మధ్యలోకి వెళ్ళిపోతుంది. అంటే ఈ నడుం బెల్ట్ క్లాత్ మధ్యలోకి వెళ్ళిపోతుంది. మీరు డాట్స్ని ఫస్టే స్టిచ్ చేశారు కాబట్టి డాట్స్ దగ్గర మాత్రం ఈ నడుం బెల్ట్ క్లాత్ని చిన్న ఫోల్డింగ్ ఇచ్చేస్తే బాగుంటుంది. అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు కానీ లేదా హెమ్మింగ్ వేసినప్పుడు కానీ పట్టినట్టు లేకుండా ఉంటుందన్నమాట. డాట్స్ దగ్గర క్లాత్ అనేది కొంచెం లాగినట్టుగా అయిపోతుంది. అదే ఇప్పుడు మనం నడుం బెల్ట్కి చిన్న ఫోల్డింగ్ ఇచ్చాం కదా, ఫ్రీగా ఉంటుంది హెమ్మింగ్ వేయడానికి కూడా. ఇలా పై వైపున ఒక కుట్టు వేసుకొని నెక్స్ట్ బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ హెమ్మింగ్ వేసేస్తే సరిపోతుంది. ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది కదా. నెక్స్ట్ హ్యాండ్స్ని యాడ్ చేసుకుందాం. మోడల్ సింపుల్గా స్టిచ్ వేసాం కదా ఫ్రెండ్స్. ఎలా ఉంది ఫ్రెండ్స్? మీరు ఇలా రెడీ చేసుకోండి, చాలా బాగుంటుంది. శారీ బ్లౌజ్ డిఫరెంట్ కలర్ ఉన్నప్పుడు ఈ మోడల్ని ప్రిపేర్ చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు హ్యాండ్కి లోతు తీసిన సైడు ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని కరెక్ట్గా 1/2 ఇంచ్ ఖర్చుని మెయింటైన్ చేస్తూ చూసారా 2 టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అయిపోతున్నాయి. ఎంత మోడల్ బ్లౌజ్ అయినా మనం కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ వేస్తే ఇంత నీట్గా మనకి టక్స్ పాయింట్స్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయిపోతాయి. ఇలా రెండో వైపు కూడా కరెక్ట్గా షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ టక్స్ పాయింట్ ఉంది కదా, ఈ టక్స్ పాయింట్ వరకు నీట్గా ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయా లేదా చెక్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయాయి. టక్స్ పాయింట్స్ 2 ఒకదాని మీదకి ఒకటి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చూసారా. ఇప్పుడు రెండో స్టిచ్ వేస్తాం కదా, ఈ స్టిచ్తో ఒక్కసారి
ఖర్చు కరెక్ట్గా ఉందా, ఒకవేళ ఎక్కువ తక్కువ అయిందా అడ్జస్ట్ చేసుకుంటూ ఈ రెండో స్టిచ్ని స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక సైడ్ హ్యాండ్ని స్టిచ్ వేశాను కదా, సేమ్ ఇదే విధంగా రెండో సైడ్ హ్యాండ్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇలా 2 హ్యాండ్స్ రెడీ అయ్యాక నెక్స్ట్ మనం సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోవాలి. మామూలుగా మోడల్ బ్లౌజ్కి ఇవన్నీ వద్దనుకున్నాను, కానీ మీరు అడుగుతూ ఉంటారు సైడ్ జాయింట్ చూపించండి, హ్యాండ్ అటాచ్ చేయడం చూపించండి అని. అందుకోసం వీడియో అయితే షూట్ చేస్తున్నాను. హ్యాండ్ లూజ్ 6.5 ఇంచెస్, అలాగే టక్స్ పాయింట్ ఉంది కదా, టక్స్ పాయింట్ దగ్గర కూడా స్ట్రైట్గా లైన్ని డ్రా చేశాను. అది కూడా మీకోసమే, నీట్గా మీకు అర్థమవుతుందని. హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఈ టక్స్ పాయింట్స్ 2 ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ 2 టక్స్ పాయింట్స్ కరెక్ట్గా ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంటుంది కదా, ఆ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్టిచ్ వేసుకోవాలి. చూసారా మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నడుం లూజ్ ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయిందో ఇలా మ్యాచ్ అవ్వాలి. ఇలా మ్యాచ్ అయితే మనం కరెక్ట్గా బ్లౌజ్ని కట్ చేసాము, కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకున్నాము అని అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు నడుం లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్ట్రైట్గా ఇలా లైన్ని డ్రా చేసుకొని ఆ లైన్ మీదనే ఇక్కడ టక్స్ పాయింట్ ఉంది కదా, ఈ టక్స్ పాయింట్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా హ్యాండ్ లూజ్ వరకు స్టిచ్ వేసుకోండి. ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పక్కనే ఇంకొక 2 స్టిచెస్ వేసుకుంటే సైడ్ జాయింట్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఈ సైడ్ జాయింట్ దగ్గర మీకు ఇంత ఖర్చు కావాలంటే ఉంచుకోండి, లేదు బ్లౌజ్ వేసుకుంటే గుచ్చుకుంటుంది అనుకుంటే మీకు ఎంత ఖర్చు కావాలో అంత ఖర్చు ఉంచుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని అంతా నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ ఎక్స్ట్రా థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఈ థ్రెడ్స్ని అంతా నీట్గా ఇలా ట్రిమ్ చేసుకొని, నాకు సైడ్ జాయింట్ వైపు ఖర్చు నీట్గా ఉండాలి, ఇలా నీట్గా ట్రిమ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం స్ట్రైట్ పీస్తో బ్లౌజ్ని స్టిచ్ చేసాం కదా, స్ట్రైట్ పీస్ని ఫోల్డ్ చేసైనా కుట్టు వేసుకోవచ్చు. చూసారా సైడ్ జాయింట్ ఎంత స్ట్రైట్గా వచ్చిందో, సేమ్ ఇలా నేను సెకండ్ సైడ్ కూడా సైడ్ జాయింట్ని అయితే స్టిచ్ వేశాను. చూసారా ప్లస్ గుర్తు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఒక్కసారి నడుం లూజ్ చెక్ చేసుకోండి. ఒకవేళ నడుం లూజ్ ఎక్కువ అనిపించింది అనుకోండి, ఇప్పుడే ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది, థ్రెడ్ రెడీగా ఉంటుంది కాబట్టి. ఇలా ఈ మోడల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. హ్యాండ్కి ఇలా స్కాలప్స్ని కూడా స్టిచ్ వేసాను. మనకి రిఫరెన్స్ పిక్ ఎలా ఉందో సేమ్ అలానే బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది. బ్లౌజ్కి హెమ్మింగ్ వేశాక ఎలా వచ్చిందో నేను నెక్స్ట్ షార్ట్లో అయితే చూపిస్తాను. మీరు ఇలా మీ బ్లౌజ్ని రెడీ చేసుకొని ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్. మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.